సహజంగా ఈరోజు చూసుకుంటే డిసెంబర్ జనవరి నెలలో ఎక్కువగా గుండె సంబంధిత వ్యాధులతో మరణించడం ఆసుపత్రి పాలవడం జరుగుతుంది. అయితే భారతీయులు ఇది పుణ్యకాలంగా భావిస్తుంటారు. అయితే శాస్త్రీయంగా ఎలాంటి కారణాల వల్ల ఇలాంటి పరిస్థితి వస్తుంది అన్న విషయంపై మనతో మాట్లాడడానికి ప్రముఖ ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఎస్సి సిన్హా గారు ఉన్నారు. సిన్హా గారు, మీరు కూడా అంటే ఆధ్యాత్మికంగా చూసుకుంటే ఇది పుణ్యకాలం అంటుంటారు, కానీ ఎక్కువగా ఈ శీతాకాలంలోనే ఈ గుండె సంబంధిత వ్యాధులు రావడానికి కారణం ఏమంటారు? ఈ కరెక్ట్. మీ క్వశ్చన్ మంచిగా ఉంది. నాట్ ఇప్పుడే కాదు, చాలా కాలం నుంచి ఈవెన్ విలేజ్లో సేయింగ్ వస్తుంది కి మీరు చలికాలం సర్వైవ్ చేస్తే సర్వైవ్ చేస్తారు. అది చాలా ఓల్డ్ టైం నుంచి అది ఉంది. ఈ కరెక్ట్ అబ్జర్వేషన్ ఉంది. చలికాలం ఇన్ఫెక్షన్ రిస్క్, మెయిన్లీ వైరల్ ఇన్ఫెక్షన్ రిస్క్ చాలా హైగా వస్తుంది. హై ఉంటే వైరల్ ఇన్ఫెక్షన్ మీన్స్ ఫీవర్ మీకు తెలీదు, బ్లడ్లా తెలీదు, సడన్గా లోపల బాడీలో చేంజెస్ వస్తుంది. ఆ చేంజెస్లో సడన్గా హార్ట్ స్ట్రోక్, సడన్గా బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. అండ్ కొంచెం హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ డేంజరస్ వస్తుంది. డేంజరస్ మీన్స్ మీకు ఐడియా పడదు, సడన్గా చనిపోతున్నారు. హార్ట్ ఫెయిల్యూర్ ఎక్కువ వస్తుంది. హార్ట్ ఫెయిల్యూర్ ఉంటే అట్లీస్ట్ హాస్పిటల్లో వస్తున్నారు, తర్వాత అది ట్రీట్మెంట్ వస్తుంది. బట్ హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ ఫెయిల్యూర్ ఈ మూడు చాలా కామన్ వస్తుంది. న్యూమోనియా ఎక్కువ వస్తుంది ఈ సీజన్కి. దాని గురించి ఈ మొత్తం డిజీజ్కి బేసిస్ ఒక టర్మ్స్ వస్తుంది, ఇన్ఫ్లమేషన్. అదే ఇన్ఫ్లమేషన్కి నాకు ఇన్ఫ్లమేషన్ సో ఇన్ఫ్లమేషన్ వస్తుంది. అది వైరసెస్ బాడీలో ఇన్ఫ్లమేషన్ ఇండ్యూస్ చేస్తారు. ఇండ్యూస్ ఉంటే సడన్గా బ్లడ్ క్లాటింగ్ ఎక్కువ వస్తుంది. బ్లడ్ క్లాటింగ్ ఎక్కువ ఉంటే ఇది స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. ఈవెన్ హార్ట్ ఫెయిల్యూర్, హార్ట్ మసల్ ఇన్ఫ్లేమ్డ్ అయిపోతుంది, హార్ట్ ఫెయిల్యూర్ వస్తుంది. అది కొన్ని సంవత్సరాల క్రితం అంటే ఇది ఏదైనా హార్ట్ అటాక్ రావడం అంటే ఒక సర్టన్ ఏజ్, ఒక 50 years ఇట్లా అంటే, బట్ ఎర్లీ స్టేజ్లో కూడా రీసెంట్ డేస్లో వస్తుంది. దానికి కారణం ఏమంటారు? అర్లీ స్టేజ్ యాక్చువల్లీ లైఫ్ స్టైల్ ఇంపార్టెంట్ వస్తుంది. లైఫ్ స్టైల్ చాలా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు 20 years నుంచి చాలా స్ట్రెస్ఫుల్ లైఫ్ వస్తుంది. నార్మల్ లైఫ్ లేదు. కాలేజ్కి మీన్స్ ఇంజనీరింగ్, అదర్ డిపార్ట్మెంట్స్కి 20-25 yearsలో చాలా జాబ్లో ఉంటారు. స్ట్రెస్ఫుల్ లైఫ్ వస్తుంది, చాలా స్ట్రెస్ఫుల్. టైం లేదు మీకు, ఈటింగ్కి టైం లేదు, ఎక్సర్సైజ్ టైం లేదు, ఏ తింటావా అది చూడమని టైం లేదు, ఎప్పుడు నిద్ర వస్తుంది అది టైం లేదు, మొత్తం డిసపియర్ అయిపోయింది. అండ్ అది షార్ట్కట్లో సడన్లీ హెవీ జిమ్ చేస్తారు. ఈ మొత్తం బ్యాడ్ ఫ్యాక్టర్స్ వస్తుంది, అడ్వర్స్ ఎఫెక్ట్ వస్తుంది. దాని నుంచి యంగ్ ఏజ్లో హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్, సడన్ డెత్ యాక్చువల్లీ చాలా కామన్గా వస్తుంది ఇప్పుడు. సో నార్మలీ కూడా 30 years తర్వాత బాడీలో కొలెస్ట్రాల్ డిపోజిషన్ స్టార్ట్ అయిపోతుంది. ముందు కేర్ఫుల్ ఉంటే మీకు 30 years కాదు, 50 years తర్వాత మీరు హ్యాపీగా ఉంటారు. 30 years నుంచి కేర్ఫుల్ ఉంటే. బట్ లైఫ్ స్టైల్కి మేజర్ రోల్ వస్తుంది. ఇప్పుడు లైఫ్ స్టైల్ సడన్గా చేంజ్ అయిపోయింది బికాజ్ ఆఫ్ జాబ్ స్ట్రెస్ అండ్ అదర్ థింగ్. సో ఈ చాలా హెల్త్కి చాలా అఫెక్ట్ చేస్తారు. దాని గురించి అది చెప్పాను, మీరు ఏ చేస్తావా మీన్స్ మనీ ఎర్న్ చేస్తావా, ఏ చేస్తావా, ఫస్ట్ హెల్త్ చూడాలి. హెల్త్ ప్రొటెక్ట్ చేసి ఆ తర్వాత అది సెకండరీ ఎనీథింగ్ వస్తుంది. ఎంజాయ్ చేస్తారు, లేకపోతే ఎంజాయ్ చేయదు. ప్రముఖ కార్డియాలజిస్ట్ ఎస్సి సిన్హా గారి మాటలు బట్టి మనిషి జీవితంలో జీవన శైలి చాలా వరకు మారింది. అది కూడా ఒక రకమైన కారణం. అయితే చలికాలం ఇప్పుడు ప్రస్తుతం చలి తీవ్రత గణనీయంగా పెరిగింది. చాలా చోట్ల ఆరోగ్యపరమైన సమస్యలు ఏర్పడుతున్నాయి. వీటన్నిటి కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. అట్లాగే ఈ సమయంలో ఉన్న ఆరోగ్యపరమైన సమస్యలపై కొంత అప్రమత్తంగా ఉండాలని కూడా ఆయన చెప్తున్నారు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV విశాఖపట్నం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.